జీవితంలో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ఒకరంటారు స్నేహంతో జరుగుతుంది అని, మరొకరంటారు ప్రేమతో అని, మరొకరంటారు నిరంతరం ప్రయత్నించడం ద్వారా లేదా పరిశ్రమించడం ద్వారా, ఇంకొందరంటారు దేవుడి ఆశీర్వాదంతో. ఇలా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. త్రిలోకాలు ఉన్నట్లే, అంటే 3 లోకాలు, వాటిని కొనసాగేలా చేసేది త్రిమూర్తులు, అంటే 3 దైవాలు. అదేవిధంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా 3 సూత్రాలు అవసరమై ఉంటుంది. మొదటి సూత్రం ఏమిటంటే కలలు కనడం. మీరు కలలు కనడం ఆరంభించకపోతే దేనిని సాధించే సమస్య ఉండదు. కలని నిజం చేసుకోవడానికి దృఢ సంకల్పంతో మార్గం ఎలాంటిదైనా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక 2వ సూత్రం దృఢ సంకల్పం. ఇక 3వ సూత్రం ఏమిటంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి నిబద్ధతతో పనిచేయడం. ఒకవేళ మీకు కలల కనడం వస్తే, మార్గం ఎంత కఠినంగా ఉన్నా ధైర్యంతో ముందుకు వెళ్లడం వస్తే కనుక, అలానే మీరు మీ లక్ష్యాన్ని ఎలా అయినా సరే చేరుకోవడం కోసం కంకణం కట్టుకున్నట్లయితే తమరు తప్పకుండా తమ లక్ష్యాన్ని చేరుకోగలరు. మీరు మీ లక్ష్యాన్ని సాధించండి. అలాగే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.